not a financial advisor. This content is only for educational purposes. Trading involves high risk. మార్కెట్ తన ఇష్టమొచ్చినట్లు ర్యాండమ్గా కదులుతోందని మనం తరచుగా అనుకుంటూ ఉంటాం. కానీ స్క్రీన్ మీద కనిపించే ఆ చార్ట్స్ వెనక ఎవరికీ అంతుచిక్కని ఒక ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఫ్లో దాగి ఉంటుంది. ఈ విశ్లేషణలో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అలాగే మార్కెట్ ఇంబ్యాలెన్సెస్ వెనకున్న ఆ రహస్యాలను పూర్తిగా డీకోడ్ చేద్దాం. మార్కెట్లను నిజంగా నడిపించే ఆ అదృశ్య పాదముద్రలను పసికట్టడం ఎలాగో చూద్దాం. ట్రేడింగ్ చేసేటప్పుడు ఎదురయ్యే ఒక విపరీతమైన ఫ్రస్ట్రేటింగ్ సిచ్యువేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక పర్ఫెక్ట్ సపోర్ట్ దగ్గర ఎంట్రీ తీసుకుని స్టాప్ లాస్ను చాలా జాగ్రత్తగా కింద ప్లేస్ చేస్తాం కదా, కానీ అప్పుడే మార్కెట్ నెమ్మదిగా కిందకొచ్చి మన స్టాప్ లాస్ని ఎగ్జాక్ట్గా హిట్ చేస్తుంది. అది జరిగిన మరుక్షణమే మనం ముందే ఊహించిన డైరెక్షన్లో ఒక భారీ క్యాండిల్ పైకి దూసుకుపోతుంది. అప్పుడు అనిపిస్తుంది కదా, ఎవరో వెనక ఉండి కావాలనే పర్సనల్గా టార్గెట్ చేసి మన ట్రేడ్ క్లోజ్ చేయించారని. కానీ యాక్చువల్గా ఇక్కడ జరిగింది వేరు. ఇదొక మెకానికల్ లిక్విడిటీ హంట్. మార్కెట్లను శాసించే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కు తమ ఆర్డర్లను మార్కెట్లోకి పంప్ చేయడానికి లిక్విడిటీ కావాలి. ఆ లిక్విడిటీ కోసం వాళ్లు వేసేవలే ఈ స్టాప్ లాస్ హంటింగ్. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనిలోకి లోతుగా వెళ్దాం. ఈ కాన్సెప్ట్స్ని చాలా సింపుల్గా ఎలా విశ్లేషిస్తామో ఒకసారి చూడండి. మొదట అన్మాస్కింగ్ మార్కెట్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత ద 3 క్యాండిల్ రూల్, ఆపై బిఎస్ఐ మరియు సిబిఈలను డీకోడ్ చేయడం, అలాగే కాన్సిక్వెంట్ ఎంక్రాచ్మెంట్, ఇంకా చివరగా ఎఫ్విజీ ఇన్వర్షన్. ముందుగా మొదటి సెక్షన్, అన్మాస్కింగ్ మార్కెట్ ఇన్బ్యాలెన్సెస్. అసలు సాధారణ రీటైల్ చార్ట్ ప్యాటర్న్స్కు ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్కు మధ్య ఉన్న అసలు వ్యత్యాసమేమిటో ఇప్పుడు చూద్దాం. దీన్ని ఒక సాధారణ లావాదేవీలా అస్సలు చూడకండి. ఒకసారి ఇలా ఊహించుకోండి, ఒక భారీ ఇన్స్టిట్యూషన్ కరెంట్ మార్కెట్ ధర దగ్గర ఏకంగా 1,00,000 లాట్లను కొనాలి అని ఫిక్స్ అయింది. కానీ ఆ క్షణంలో ఆర్డర్ బుక్లో కేవలం 10,000 లాట్లు మాత్రమే అమ్మకానికి రెడీగా ఉన్నాయి. అప్పుడు ఆ అల్గర్థం ఏం చేస్తుందో తెలుసా? ఆ 10,000 లాట్లను తీసేసుకుని మిగిలిన వాటి కోసం వెంటనే పైనున్న ప్రైజ్ లెవెల్స్లో ఉన్న ఆర్డర్లను కూడా కేవలం సెకండ్లో 100వ వంతు కాలంలో అత్యంత వేగంగా స్వీప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంత వేగంగా జరగడం వల్ల మధ్యలో ఉన్న ప్రైజ్ లెవెల్స్ అన్ని పూర్తిగా స్కిప్ అయిపోయి ఒక పెద్ద శూన్యం, అంటే ఒక ప్రైజ్ వాక్యూమ్ ఏర్పడుతుంది. కౌంటర్ పార్టీకి ఎంటర్ అవ్వడానికి కనీస అవకాశం కూడా దొరకదు. సరిగ్గా ఈ అసమతుల్యతనే మనం మార్కెట్ ఇంబ్యాలెన్స్ అంటాం. ఈ వాక్యూమ్ అలా శాశ్వతంగా ఉండిపోదు సుమా. భవిష్యత్తులో మార్కెట్ తిరిగి ఇక్కడికి రావడానికి ఇదొక పెద్ద అయస్కాంతంలా పనిచేస్తుంది. నెక్స్ట్ సెక్షన్, ద 3 క్యాండిల్ రూల్. థియోరీ పరంగా వాక్యూమ్ అంటే ఏంటో చూసాం, కానీ ప్రాక్టికల్గా చార్ట్ మీద ఈ ఫుట్ ప్రింట్ను ఈజీగా ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. గుర్తుపెట్టుకోండి, చార్ట్ మీద కనిపించే ప్రతి పెద్ద క్యాండిల్ ఇంబ్యాలెన్స్ కాదు. ఇక్కడే మనకు 3 క్యాండిల్ రూల్ ఉపయోగపడుతుంది. వరుసగా ఏర్పడిన 3 క్యాండిల్స్ని మనం ఒక గ్రూప్లాగా తీసుకోవాలి. ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది మొదటి క్యాండిల్ విక్, అలాగే 3వ క్యాండిల్ విక్. ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా ఒక గ్యాప్ ఉండాలి. అంటే ఆ 2 విక్స్ ఒకదానికొకటి ఓవర్లాప్ అవ్వకూడదు. ఆ 2 విక్స్ మధ్య ఏర్పడిన ఆ ఫిజికల్ స్పేస్నే మనం ఫేర్ వాల్యూ గ్యాప్ లేదా ఎఫ్విజీ అంటాం. ఈ గ్యాప్ ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. అది అల్గరిథం పనిగట్టుకుని వదిలివెళ్లిన అక్షరాల ఒక పాదముద్ర, ఒక మార్కెట్ ఇన్ఎఫిషియన్సీ. అయితే ఇక్కడ చాలామంది పడిపోయే ఒక పెద్ద ట్రాప్ ఉంది. అదే ఇన్సైడ్ బార్ ట్రాప్. ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడిన తర్వాత దాని రేంజ్ లోపలే మార్కెట్ కాసేపు ఆగుతూ చిన్న చిన్న క్యాండిల్స్ను ఫామ్ చేస్తుంది. వాటిని ఇన్సైడ్ క్యాండిల్స్ అంటాం. పొరపాటున కూడా వాటిని నెక్స్ట్ క్యాండిల్స్గా కౌంట్ చేయకండి. మనం వెతుకుతున్నది మ్యాక్రో డిస్ప్లేస్మెంట్. ఆ లోపల ఏర్పడే క్యాండిల్స్ అన్నీ కేవలం ఆర్డర్స్ని అక్యుములేట్ చేసుకుంటున్న ఇంటర్నల్ నాయిస్ మాత్రమే. అసలైన మూవ్ ఎప్పుడు మొదలవుతుందంటే ఆ మొదటి క్యాండిల్ రేంజ్ను ప్రైస్ బ్రేక్ చేసి బయటికి వచ్చినప్పుడే. కాబట్టి ఈ మధ్యలో ఉండే నాయిస్ను అస్సలు పట్టించుకోకండి. తర్వాతి సెక్షన్, డీకోడింగ్ బిఎస్ఐ అండ్ ఎస్ఐబి. మార్కెట్ ట్రెండ్ వెనక ఉన్న అసలైన స్టోరీని నడిపించే ఆ 2 రకాల ఇంబ్యాలెన్సెస్ ఏంటో విశ్లేషిద్దాం. ఈ పాయింటు ఒక అద్భుతమైన విషయాన్ని చాలా క్లియర్గా వివరిస్తుంది చూడండి. బిఎస్ఐ అంటే బై సైడ్ ఇంబ్యాలెన్స్. ఇదొక బుల్లిష్ లాంచింగ్ ప్యాడ్ లాంటిది. ఇదొక ఓవర్ వాల్యూడ్ స్టేట్ అన్నమాట. స్మార్ట్ మనీ తమ దగ్గర ఇంకా మిగిలిపోయిన బై ఆర్డర్స్ను ఫిల్ చేసుకోటానికి ప్రైస్ను మళ్లీ కావాలనే ఆ డిస్కౌంట్ జోన్లోకి తీసుకొస్తుంది. ఇక దానికి పూర్తి వ్యతిరేకం ఎస్ఐబి అంటే సెల్ సైడ్ ఇంబ్యాలెన్స్. ఇదొక బేరిష్ అడ్డుగోడ. ఇది అండర్ వాల్యూడ్ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ అల్గారిథమ్స్ ప్రైస్ను తిరిగి పైకి లాగి తమ షార్ట్ పొజిషన్స్ను యాడ్ చేసుకుంటాయి.
సింపుల్గా చెప్పాలంటే బిఎస్ఐ ఎప్పుడూ బయ్యర్స్కే బలమిస్తే ఎస్ఐబి మాత్రం సెల్లర్స్కు ఒక రక్షణ గోడలా నిలుస్తుంది. ఇక్కడే అందరూ బుక్ అయిపోయే అసలైన ట్రాప్ ఉంటుంది. అదే ఫోమో బయింగ్ ట్రాప్. ఒక భారీ బులిష్ మూవ్ రాగానే అయ్యో ట్రెండ్ మిస్ అయిపోతున్నామే అనే ఆ భయంతో చాలామంది రీటైల్ ట్రేడర్స్ మార్కెట్ టాప్ దగ్గర బై చేస్తారు. కానీ స్మార్ట్ మనీ ఏం చేస్తుంది? ఖచ్చితంగా అప్పుడే ప్రైజ్ను వెనక్కి రప్పించి ఆ బిఎస్ఐ గ్యాప్ను బ్యాలెన్స్ చేస్తుంది. ఈ ఆర్గనైజ్డ్ పుల్ బ్యాక్ ప్రాసెస్లో ట్రేడర్స్ పెట్టుకున్న స్టాప్ లాసులన్నీ వరుసగా ట్రిగ్గర్ అయిపోతాయి. అలా అందర్నీ మార్కెట్లోంచి బయటకు పంపించేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళ రియల్ ర్యాలీ. నిజంగా ఇదొక చాలా బాధాకరమైన సైకిల్ కదూ. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. ప్రైస్ ఆ ఫేర్ వాల్యూ గ్యాప్లోకి తిరిగి వచ్చినప్పుడు అది ఎంత లోతుగా కిందకొస్తుంది అనేది ఈ అల్గోరిథమ్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. కాన్సిక్వెంట్ ఎన్క్రోచ్మెంట్ అంటే మరేదో కాదు, ఆ మొత్తం ఫేర్ వాల్యూ గ్యాప్ యొక్క ఎగ్జాక్ట్ సగం, అంటే ఖచ్చితమైన 50% లెవెల్. ఈ అల్గారిథమ్స్కు మనలాగా భయం, ఆశ లాంటి ఎమోషన్స్ ఉండవు. అవి పక్కా మ్యాథమెటికల్ మోడల్స్తో రన్ అవుతాయి. అందుకే ఆ గ్యాప్ యొక్క 50% మార్క్నే అవి ఖచ్చితమైన ఫేర్ వాల్యూగా పరిగణిస్తాయి. ఇక్కడ ఈ 50% లెవెల్ని ఒక బలమైన కోటగోడలాగా ఊహించుకోండి. శత్రువులు ఆ గోడను సగం వరకు ఛేదించినా మనం వాళ్ళని వెనక్కి నెట్టేయగలిగితే మన కోట సేఫ్ అయినట్లే కదా. అలాగే ఇక్కడ విక్స్ అనేవి జస్ట్ డ్యామేజ్ మాత్రమే చేస్తాయి, కానీ క్యాండిల్ బాడీసే ఫైనల్ డెసిషన్. అల్గారిథమ్స్ ఉద్దేశపూర్వకంగానే ప్రైస్ను ఆ 50% దాటి కొద్దిగా కిందకు పుష్ చేస్తాయి. ఎందుకు? కేవలం లిక్విడిటీని గ్రాప్ చేయడానికి, స్టాప్ లాసులు ట్రిగ్గర్ చేయడానికి. ఆ విక్స్ చూసి మనం పానిక్ అవ్వకూడదు. కానీ ఒకవేళ క్యాండిల్ బాడీ గనక ఆ 50% లెవెల్కి అవతల క్లోజ్ అయితే అప్పుడు మాత్రం ఆ డిఫెన్స్ ఫెయిల్ అయిపోయిందని, మన సెటప్ కొలాప్స్ అయిందని అర్థం చేసుకోవాలి. తదుపరి సెక్షన్ ఎఫ్విజి ఇన్వర్జన్. ఒకవేళ ఆ కోటగోడ నిజంగానే కూలిపోయి మన ఇన్స్టిట్యూషనల్ సెటప్ పూర్తిగా ఫెయిల్ అయితే అప్పుడేం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇమాజిన్ చేసుకోండి, ఒక బేరిష్ ఎస్ఐబి గోడను మార్కెట్ మొమెంటం బ్రేక్ చేసి అమాంతం పైకి వెళ్ళిపోయిందనుకుందాం. అప్పుడు అక్కడ సేల్ చేసిన షార్ట్ సెల్లర్స్ అంతా భారీ లాస్లతో దారుణంగా ట్రాప్ అయిపోతారు. వాళ్ళు ఒక్కసారి ప్రైస్ తమ బ్రేక్ ఈవెన్కి వస్తే లాస్ లేకుండా బయటపడొచ్చు కదా అని తీవ్రంగా ఎదురుచూస్తుంటారు. కట్ చేస్తే అల్గోరిథమ్స్ తిరిగి ప్రైస్ను ఆ ఫెయిల్ అయిన లెవెల్ దగ్గరికి తీసుకురాగానే ఈ షార్ట్ సెల్లర్స్ అందరూ బతికిపోయామనుకుంటూ ఎగ్జిట్ అవ్వడానికి భారీగా బై ఆర్డర్స్ పెడతారు. వాళ్లు చేసే ఆ విపరీతమైన బయ్యింగ్ ప్రెషర్ వల్ల ఆ పాత రెసిస్టెన్స్ సీలింగ్ కాస్త ఇప్పుడొక రాక్ సాలిడ్ సపోర్ట్ ఫ్లోర్గా మారిపోతుంది. అంటే ఒక సెటప్ ఫెయిల్ అవ్వడం అనేది ఎండ్ కాదు, ఇదొక పవర్ఫుల్ కొత్త బిగినింగ్. ఇప్పుడు మనం గమనించాల్సిన ఒక అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మార్కెట్ మెమరీకి ఎలాంటి టైం లిమిట్ ఉండదో. మనం మర్చిపోతామేమో కానీ అల్గారిథమ్స్ ఇమోషన్స్తో పనిచేయవు కాబట్టి ఆ ప్రైజ్ లెవెల్స్ని ఎప్పటికీ మర్చిపోవు. ఒకసారి ఫెయిల్ అయిన లెవెల్ దగ్గర పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయంటే ఆ లెవెల్ను అవి నిరంతరం మానిటర్ చేస్తూనే ఉంటాయి. ఒక పెద్ద టైం ఫ్రేమ్లో ఏర్పడిన ఇన్వర్షన్ కరెక్ట్గా ఒక నెల రోజుల తర్వాత ప్రైజ్ మళ్ళీ అక్కడికొచ్చినా సరే ఒక అదృశ్య గోడలాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇది నిజంగా అద్భుతం కదూ. సో ఫైనల్గా మనందర్నీ ఆలోచింపచేసే ఒక బలమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం ఎప్పుడూ మార్కెట్ అంటే డిమాండ్ మరియు సప్లైని నడిపించే ఒక న్యాచురల్ ప్రాసెస్ అనుకుంటాం. కానీ ఈ ఇన్స్టిట్యూషన్స్ తమ ఆర్డర్స్ని ఫిల్ చేసుకోవడానికి ఉద్దేశపూర్వకంగా వాక్యూమ్స్ క్రియేట్ చేసి లిక్విడిటీని లాగడానికి ప్రైజ్ను మళ్లీ తిరిగి అక్కడికే తీసుకొస్తుంటే అసలు ఈ ఫినాన్షియల్ మార్కెట్స్ అనేవి నిజంగా ఫ్రీ మార్కెట్స్నా, లేక ఇవి కేవలం సెంట్రల్ బ్యాంక్స్ అల్గరిథమ్స్ ముందే ప్రోగ్రామ్ చేసిన ఒక మ్యాథమెటికల్ గ్రిడ్లో నడుస్తున్న ఒక గేమ్ లాంటిదా? ఈ సప్లై డిమాండ్ అనేవి కేవలం మనల్ని నమ్మించడానికి క్రియేట్ చేసిన భ్రమ మాత్రమేనా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పట్నుంచి చార్ట్ మీద కనిపించే ఈ అదృశ్య పాదముద్రలను గమనించడం మొదలుపెట్టండి. మీకే అర్థమవుతుంది